ఉదయకాల సమయంలో దేవుని వాక్యముతో, దేవుని వాగ్దానాలతో మీతో కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని వాక్యాన్ని చూడండి. మీరు చూడటమే కాకుండా కొంతమందికి వీటిని షేర్ చేయండి బిడ్డలారా. అలాగనే ఈ పరిచర్యకు మీరు సహకారంగా ఉండండి. ప్రార్థన సహకారం కావచ్చు, ఆర్థిక సహకారం కావచ్చు, ఆత్మీయ సహకారం కావచ్చు. అనేకులకు మీరు ఒక సహకారులుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ప్రభువు మనకు నేర్పిందే అది, మరొకటి కానే కాదు. రండి, ఈరోజు వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రార్థన గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన వలనని అన్నప్పుడు కింద ఫుట్ నోట్లో రాయబడింది, ఆ మాటలో ఉపవాస ప్రార్థన అని రాయబడింది. మొర్రపెట్టే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. ఉపవాస ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, మోకరించి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఇలా ప్రార్థనలో కొన్ని రకాలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చూస్తే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎంత ప్రభావితం కలిగిందంటే అంత ప్రభావితం కలిగినది. బైబిల్లో మనం చూడొచ్చు, చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే అని చూడండి, మోషే రెండు సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ మాటలు. 18, 19 అధ్యాయాల్లో నిర్గమాకాండంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత 34, 35, 36 అధ్యాయాల్లో కూడా మనం చూడొచ్చు. రెండోసారి, మొదటిసారి 19వ అధ్యాయంలో ఆయన సీనాయి కొండకి ఎక్కుతాడు. మోషే ఎక్కిరా అంటాడు. ఉపవాస ప్రార్థనలో ఆయన 40 రాత్రింబగలున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాస ప్రార్థన అనేది చాలా విలువైంది, చాలా ఘనమైంది, చాలా శ్రేష్టమైంది. చాలామంది ఉపవాస ప్రార్థన చేయలేకపోతా ఉన్నారు. మోషే ఆ రోజున 40 రాత్రింబగలు సీనాయి పర్వతం మీద చేశాడు. నేను 2011వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ప్రభు నన్ను ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళినప్పుడు, నేను ఈజిప్టు దేశానికి కూడా ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. ఆ ఈజిప్టు దేశంలో ఆ యొక్క సీనాయి కొండకి 12 గంటల రాత్రి ఎక్కటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. 12 గంటలకు ఎక్కి అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. ఇది ప్రభు యొక్క ఉచితమైన కృప. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అది. అక్కడ నుండి మన ఇండియా, భారతదేశం కొరకు ప్రార్థన చేయటం జరిగింది. అక్కడ నుండి అనేకుల కొరకు ప్రార్థన చేయటం జరిగింది. సంఘాల కొరకు, సేవకుల కొరకు, మిషన్ కొరకు, మిషనరీల కొరకు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన వారి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. కాబట్టి వారు ఆ ప్రభుతో 40 రోజులు మాట్లాడి అయిపోయిన తర్వాత కిందికి వస్తూ పలకలు తీసుకుని, 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వస్తున్నప్పుడు కొండ మధ్యలో యెహోషువ కూడా 40 రాత్రింబగలు ఉన్నారు ఉపవాసం. తర్వాత వాటిని ప్రజలను చూసి పగలగొడతాడు. రెండోసారి వెళ్ళి మళ్ళా 40 రాత్రింబగలుండి ఉపవాసం ఉండి ఆ పలకలు రాసుకుని తెస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగని మనం చూస్తాం, మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా మనం చూడొచ్చు. మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 రాత్రింబగలైన ఉపవాస ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఒక మోషేనే కాదు, యెహోషువనే కాదు, ఎజ్రా, నెహెమ్యాలే కాదు, దానియేలే కాదు. దానియేలు కూడా 321 రోజు ఉపవాసం ఉన్నట్టుగా మనం ఆ 9వ అధ్యాయంలో చూడొచ్చు. దానియేలు గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థనలో అనేక శక్తులను మనం అధిగమించవచ్చు, దైవ శక్తిని మనం పొందుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి ఉపవాస ప్రార్థన అంటే ఇష్టం లేదండి. గొలుసు ప్రార్థన అంటే ఇష్టం ఉంది కొంతమందికి. అందరూ కూర్చొని ప్రార్థన చేయటం మంచిదే. కొంతమందికి గ్రూప్ ప్రార్థనలు, అందరూ కూర్చొని గ్రూప్గా చేయటం, ఒకళ్ళు చేస్తూ ఉంటే అందరూ ఏకీపించడం మంచిదే. కానీ ఉపవాస ప్రార్థన చాలా విలువైంది. చాలామంది నేను అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఒకప్పుడు మేము బాగా ఉపవాసం ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండలేకపోతున్నాం అయ్యా. ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ శక్తి, ఆ భక్తి, ఆ ముక్తి ఎలా ఉండేటువంటిది, ఆ ఆత్మీయ జీవితం ఎంత ప్రభావితంగా ఉండేది. కాబట్టి దేవుని ద్వారా ఈరోజు ఉపవాస ప్రార్థన చాలా విలువైంది. ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు వాటిలో నుంచి మనం సమస్తపు
శక్తిని పొందుకుని దేవుని శక్తి ద్వారా అనేక సాతాను శక్తులను మనం అధిగమించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఉపవాస ప్రార్థన గురించిన వివరణ మాకు మీరు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునైనా, అనేకమైన సమస్యలు వదిలిపోవాలంటే, అయా ఇబ్బందులు వదిలిపోవాలంటే, బాధలు వదిలిపోవాలంటే, రోగాలు వదిలిపోవాలంటే, సమస్యలు వదిలిపోవాలంటే నాయన ఉపవాస ప్రార్థన నేను చెప్పావు. ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డలందరూ చూస్తున్నవారు దేశ విదేశాల్లో అయా నీ బిడ్డలు ఉండి నీ ద్వారా అధిగమించుకునే భాగ్యం దయచేయమని, చూస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించమని, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు అన్నిటిలో కూడా మీ కృపనిచ్చి దీవించు, విజయవంతమైన జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.